ఓం శ్రీ గురుభ్యో నమః. పూలు పూసిన, గాలి వీచిన ఆ పరమాత్మ ప్రభావమే. వాన కురిసిన, వెన్నెల విరిసిన ఆ పరాత్పరుని ప్రధానమే. అంతటా అన్నింటా తానై అవ్యక్తమూర్తి తన అజ్ఞాత శక్తితో ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు. అనంతమైన తన ప్రేమ పరిపోషిస్తున్నాడు. ఆ భావనతోనే రవీంద్రుడు గీతాంజలి కవితా సంపుటిలో ప్రభూ, ప్రతి ఒక్కటి నీ సంకల్పానుసారమే, కాలాన్ని నీ చేతిలోకి కణకణాల్లో దాక్కుని బీజాల్ని మొలకలుగా, మొగ్గల్ని పువ్వులుగా, పూలని ఫలాలుగా పోషిస్తుంటావు అన్నారు. తనను తాను ఓ వేణువుగా భావించుకొని ఈ చిన్న రెల్లు పిల్లన గోవిని నీ వెంట కొండా కోణంలో తిప్పుకొని నిరంతరం నూతన రాగాల్ని పలికిస్తావు అని అంజలి ఘటించారు. విశ్వంభరుడి విశ్వరచనా నైపుణ్యం తెలిసిన విజ్ఞుడి దివ్య తేజస్సునే దర్శిస్తూ ఉంటారు. అంతర్యామిగా ఉన్న ఆ అనంతాత్ముడే అంతటా వ్యాపించి ఉన్నాడని అనుభూతి చెందుతారు. అందుకే త్యాగరాజస్వామి అన్ని నీవనుచు అంతరంగమున తినగా వెతకి తెలిసి కొంటినయ్యా అన్నారు. ఆంతరంగిక అన్వేషణకు అలా ముగింపు పలకడం సాధకుడిలోనే ఆధ్యాత్మిక పరిణతికి పరాకాష్ట. ఈ లోకమంతా ఆ లోచనుడి దివ్య ప్రకటితంగా భావించగలగడం భక్తి యోగ సాధనలో అత్యున్నతమైన ఆరాధన. భక్తి యోగ సాధనలో అత్యున్నతమైన ఆరాధన. ప్రతిమలో పరమాత్మను దర్శిస్తూ పరవశించిపోవడం పారమార్థిక సాధనల్లో ప్రథమ దశ. అక్కడి నుంచి ఆరంభించి ప్రకృతినంతా ఆ పూర్ణ పురుషుడి ప్రతిరూపంగా భావించి ప్రవర్తించడం పరమోన్నత దశ. ఈ క్రమ వికాసాన్నే ప్రస్తావిస్తూ ఉత్తర గీతలోని పరబ్రహ్మ స్తోత్రం ప్రతిమా స్వల్పబుద్ధినాం సర్వత్రా సమదర్శినాం అని ఉద్ఘాటించింది. సామాన్యులకు భగవంతుడు కేవలం విగ్రహంలోనే ఉంటాడు, కానీ సమదర్శులైన యోగులకు సర్వత్రా విరాజిల్లుతాడు. అలాంటి ఉత్కృష్ట ఉపాసకులకు ప్రపంచమే పూజగదిగా మారిపోతుంది. సమదర్శి అయిన సాధకుడి జీవన విధానమే విభిన్నం. పారలౌకిక అన్వేషకులకే కాదు, లౌకిక జనావళికి కూడా అది ఆదర్శం. అతడి వ్యవహార శైలిలో అణకువ తొలకిసలాడుతుంది. తన ప్రగతికి తానే కర్త కారణమనుకునే గర్వోన్నతి అతడిలో మచ్చుకైనా కనిపించదు. అనుకూలతలు ప్రతికూలతలు సకలము ఆ సర్వేశ్వరుడి లీలగానే స్వీకరించే స్థిత ప్రజ్ఞత అలవడుతుంది. సాటి జీవులపై కారుణ్యం వర్షిస్తుంది. ఇతరులకు తను చేసే సాయాన్ని తనలోని భగవంతుడికి తాను నిర్వర్తించుకునే సేవగానే భావిస్తాడు. మృదు స్వభావిగా మారిపోతాడు. మానవ సంబంధాల్లో సరళత సౌహార్ద్రతలను కనపరుస్తాడు. సంశయ స్థితిని దాటుకుని పూర్ణ జ్ఞానిగా మారతాడు. పారమార్థిక మార్గంలో పురోగతిని సాధిస్తాడు. పురాణ ప్రవచనానికి వెళ్ళి వస్తున్న అలాంటి ఆస్తికుణ్ణి భగవంతుడున్నాడా అని ఒకరు ప్రశ్నించారట. ఆ భాగవతోత్తముడు ఏమాత్రం సందేహించకుండా భగవంతుడే ఉన్నాడు అని నర్మగర్భంగా బదులిచ్చాడు. ఆ భక్తుడిని పోలిన అద్వైతులకు ఆ ఆశ్రిత పాలకుడు ఆత్మబంధువుగా మారి అడుగడుగున అండదండగా నిలుస్తాడు. అలాంటి అనుగ్రహానికి పాత్రులై అంతా రామమయం జగమంతా రామమయం అని భద్రాచల రామదాసు అంతయు నీవే అంతయు నీవే హరిపుండరీకాక్ష అని తాళ్లపాక అన్నమయ్య ఆ కరుణాంతరంగుడి ఆంతరంగిక సేవకులయ్యారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.